హలో అండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ ర్యాంకింగ్ చేయమని చెప్పారు దివ్య గారిని. ఫ్లోరా గారికి నెంబర్ 13 ప్లేస్ ఇచ్చారు. 2 వీక్స్ లో నాకైతే మీ ఆట కనిపించలేదు, మీరు ఏమీ పెద్దగా కనిపించలేదు అని చెప్పారు. అలాగే నెంబర్ 12 రాము గారికి ఇచ్చారు. మీరు లాస్ట్ టాస్క్ లో అలా ఏం చేయకుండా నుంచొని ఉండడం అసలు నాకైతే నచ్చలేదు అన్నారు. ఓకే, చాలా బాగా అనిపించింది. 11th ప్లేస్ కళ్యాణ్కి ఇచ్చారు. వస్తావు, 2 డైలాగులు వేస్తావు, వెళ్ళిపోతావు. ఎవరైనా ఏడిస్తే అక్కడ ఓదార్పు యాత్ర చేస్తావు, మరి తప్ప ఇంకెక్కడా నాకు కనిపించలేదు నువ్వు అని చెప్పారు. నిజమే కదా అనిపించింది నాకైతే. 10th ప్లేస్ శ్రీజ గారికి ఇచ్చారు. నువ్వు ఏదైనా మాట్లాడుతూనే ఉంటావు, గొడవ పెంచడానికి చూస్తావు తప్ప ఆపడానికి చూడవు అంటారు. ఈవిడ నోరు పెద్దది అయి ఉండొచ్చు, కానీ అగ్ని పరీక్ష నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటూ వస్తూ ఉంటే ఈవిడ అన్ని టాస్క్లు చాలా బాగా ఆడారు, ఆడుతున్నారు కూడా. సంజన గారిని కెప్టెన్ చేశారు. తన రాడ్స్ తీసేసినా సరే ఆవిడే లాస్ట్ వరకు ఉంటారేమో అని నాకైతే అనిపించింది. లాస్ట్ ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ టాస్క్ లో హెల్ప్ చేశారు. అలాగే ఇమాన్యువల్ గారికి కెప్టెన్సీ టాస్క్ లో కూడా హెల్ప్ చేశారు. ఏదైనా కానీ శ్రీజ గారు చాలా బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక అయిపోయింది అంతా, నాకు పని లేదు, ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. కానీ అగ్ని పరీక్షలో ఉన్నంత క్లారిటీ ఇక్కడ లేదు. మేబీ వీళ్ళు బయటికి నెగిటివ్ అవుతారేమో అని భయపడుతున్నారేమో, మరి చూడాలి. మేము ముందు చూసిన హరీష్ గారు ఇక్కడ లేరు, మీ ముందు పాయింట్ పెట్టాలంటేనే మేము భయపడే వాళ్ళం అన్నారు. రీతు, నీలో ఫైటింగ్ స్పిరిట్ లేదు, అందుకే 7th పొజిషన్ ఇచ్చాను. మేబీ భరణి గారిని అవుట్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినట్టున్నారు. అలాగే నీ ఇండివిజువల్ గా నీ కోసం నువ్వు ఆడట్లేదు, ఎవరినో గెలిపిద్దామని ఆడుతున్నట్టుంది అని చెప్పారు. సంజన గారు, మీరు కొన్నిసార్లు కెలుకుతారు, అలా చేసినప్పుడు నేను చూసినప్పుడు ఎంజాయ్ చేసి ఉండొచ్చు, రియల్ గా ఫేస్ చేస్తూ ఉంటే మాత్రం నొప్పి తెలియకుండా సూదు గుచ్చుతారండి మీరు అని చాలా బాగా చెప్పారు ఈవిడ. నేను మీతో జాగ్రత్తగా ఉండాలి అని నా మైండ్ లో ఉంది అని చెప్పారు కూడా దివ్య గారు. భరణి గారు, ఉన్న వాళ్ళలో మీరే కొంచెం స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ కొంచెం ఆర్గ్యూస్ కూడా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఈయన కొంచెం చాలా సేఫ్ ప్లే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన అంటారు, నా గేమ్ ప్లే చూస్తే వీళ్ళెవరూ తట్టుకోలేరు అనేసి. దివ్య గారు, మీ థింకింగ్ కొంచెం నా థింకింగ్ తో మ్యాచింగ్ అవుతుంది అంటారు. తర్వాత తనూజ గారు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు చూసుకోండి. అలాగే సుమన్ శెట్టి గారు కూడా, మీరు మాట్లాడుతున్నారు కానీ స్టాండ్ తీసుకోవట్లేదని చాలా బాగా చెప్పారు అనిపించింది. పవన్, నువ్వు శ్రీజాని సేవ్ చేసావు, మొన్న కెప్టెన్సీ పోయినా మళ్ళీ ఆడి గెలిచావు, సో నీకు క్లారిటీ ఉంది గేమ్ మీద, అందుకే నీకు 4th పొజిషన్ ఇస్తున్నాను అని చెప్పింది. సంజన గారు శ్రీజ గారు దొంగతనం చేద్దామని ప్లాన్ వేశారు. ఎవరు అంటే కొత్తగా వచ్చిన దివ్య గారి క్లాత్స్. నాకైతే నచ్చలేదండి. ఒకసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే కంటెంట్ అంటే చిరాకు వస్తుందండి చూడడానికి కూడా. గారు అడిగారు, నా బట్టలు ఎవరు దాచేశారని. డైరెక్ట్ వెళ్ళి సంజన గారిని అడిగారు. అయితే కళ్యాణ్ వచ్చి ఒక థర్మాకోల్ షీట్ ఇచ్చారు, బౌల్ ఇచ్చారు. అది చూసుకొని మొత్తం బీన్ బ్యాగ్ లో ఉన్నాయని తీశారు. ఇక్కడ హరీష్ గారు రీతు గారు గొడవ పడుతుంటే, మీరెవరు నా కోసం గొడవ పడద్దు, నేను చూసుకుంటాను అంటారు. చాలా బాగా చెప్పారు అనిపించింది నాకైతే. ఇక్కడ గారు రీతు గారిని పక్కకి తీసుకెళ్లి మరీ చెప్పారు, నీ గేమ్ నువ్వు వాడితే చాలా బాగుంటుంది, తన చుట్టూ తిరగొద్దు, అలా తిరిగితే దివ్య గారు ఇచ్చిన హింట్స్ కి అసలు వాల్యూ ఉండదు అని చాలా క్లియర్ గా చెప్పారనిపించింది నాకైతే. ఎంత చెప్పినా ఏం లాభం, రీతు గారు మారరుగా, ఇది మాత్రం నిజం, ఆవిడ మారరు. మిడ్ నైట్ అలారం మోగింది. రెడ్ సీట్ పొందిన వాళ్ళ నుంచి ఒకరిని బయటికి పంపించేయాలి అంట. అందరూ సంజన గారని చెప్పారు. రీజన్ ఏంటి అంటే, ఈ షో ఏమైనా దొంగల షోనా, అన్ని దొంగతనాలే చేస్తున్నారు, నాకు నచ్చడం లేదు అని చెప్పారండి. సంజన గారు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇమాన్యువల్ గారు ఎక్కి ఏడుస్తున్నారండి. మీలో ఎంతమందికి అనిపించింది సింపతి అనిపించి? ఉన్నంత క్లారిటీ హౌస్ లో ఎవ్వరికీ లేదు. ఈయనకి గేమ్ మీద చాలా క్లారిటీ ఉంది. సీక్రెట్ రూమ్ అని గెస్ట్ చేయలేరా? నాకైతే చాలా ఎక్కువ ఎమోషనల్ అయ్యారు కావాలని అనిపించింది. లాస్ట్ లో రాము గారు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు సంజన గారు అన్నారు. సంజన గారు కానీ హౌస్ లోకి వస్తే ఈయనకు ఉంటది, మామూలుగా ఉండదు మరి సంజన గారి చేతుల్లో. రీతు మాట్లాడుకుంటూ ఉంటుంటే, వీడు అందరు అమ్మాయిలతో ఆడుకుంటున్నారు అనే సెన్స్, అంటే పులిహోర కలుపుతున్నాడు కదా అందరు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, ఆ సెన్స్ తో చెప్పారు ఈవిడ. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ కండక్ట్ చేశారు. ఇమాన్యువల్ గారు కెప్టెన్ అయ్యారు. అయినా ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నారు, 3rd వీక్ లో కెప్టెన్ అయ్యారు. చాలా బాగుంది, బాగా ఆడారు గేమ్ కూడా ఇక్కడ. సో చూసారు కదండి, మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.